హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను నా మార్నింగ్ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను మీకు. ఓకే, మార్నింగ్ అయింది. సోనుకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని మ్యాథ్స్ వర్కౌట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. చిన్ను ఏం చేస్తుందా అనుకుంటున్నారా? చిన్ను చూడండి ఏం చేస్తుందో, వీడియోస్ చూసుకుంటుంది ఆన్ చేసి ఫోన్ని. తర్వాత నేనైతే ఇవాళ పిల్లల కోసం పెసరట్టు వేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్నైతే నైట్ నేను నానబెట్టేసుకున్నాను అనమాట. 1 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు బియ్యం వేసి నానబెట్టేసాను నైట్. సో వాటినైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. పెసరట్టు అయితే చాలా టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. మా పిల్లలకైతే చాలా ఇష్టము. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకోవడానికి ఇందులో సరిపోయేంత సాల్ట్ అండ్ దెన్ సోడా వేసేసుకుందాం. చిటికెడంతా సోడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేద్దాం. ఈ లోపల పల్లీ చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. పల్లీలు తీసుకున్నాను 1 కప్పు. దీన్ని వేయించుకుంటున్నాను. పల్లీలు బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొద్దిగా చల్లారనివ్వాలన్నమాట పప్పుల్ని. వేడిపైన చట్నీ చేస్తే అంత టేస్ట్ ఉండదు. అండ్ దెన్ ఇది రాదనమాట పొట్టు. సో చల్లారి పెట్టుకున్నాక ఆ పొట్టు అంతా తీసేసి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు అండ్ దెన్ రుచికి సరిపడ్డంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసేసాం కదా, ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ వాటర్ వేయకూడదు. ఒకసారి తిప్పుకున్న తర్వాత దీంట్లోని వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం. ఓకే, మిక్సీ పట్టేసాను నేను. చట్నీ అయితే అయిపోయింది. ఆ లోపల మనం పోపు పెట్టేసుకుందాం. చట్నీ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపట్లాడతాయి అన్నమాట. కొంచెం సేపు వీటిని అలాగే ఉంచేయాలి, అవి చిటపట్లాడేంత వరకు. ఇప్పుడు ఇందులో మనం పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ తెలుస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట కరివేపాకు వేసుకోవడం వల్ల పోపులో. సో ఇదైతే రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని ఇందులో వేసేసుకోవాలి. మంట ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, మంట పైన కాదు. సో నా చట్నీ అయితే రెడీ అయిపోయింది పిల్లల కోసం. పల్లి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈలోపు మనం పిల్లలు రెడీ అయ్యే లోపల పెసరట్టు అయితే వేసేసుకుంటున్నాను నేను. దీనికోసం ఫస్ట్ పెనం వేడైన తర్వాత ఇలా మనం తయారు చేసుకున్న పిండిని వేసుకోవాలి. చాలా ఎమ్మి పెసరట్టు చట్నీ రెడీ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో మీకు కావాలంటే దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు అయితే అల్లం తినరు, అందుకని నేనైతే అల్లం చట్నీ చేయకుండా పల్లి చట్నీ చేశాను. అల్లం చట్నీకి అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇది కూడా బాగుంటుంది, బట్ అల్లం చట్నీతో తినడం అంటే పెసరట్టు ఆ టేస్టే వేరబ్బా. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా
ఇది బాగా కాలాలన్నమాట. మనం దోశలాగా ఒక పక్కనే కాల్చకూడదు, దీన్ని రెండు వైపులా కాల్చాలి పెసరట్టుని. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకవైపే కాలిస్తే అంత టేస్ట్ అనిపించదు, రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా. పెసరట్టు అయితే రెడీ అయిపోయింది కదా. సోను వాళ్ళైతే టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మాకైతే మార్నింగ్ 7కే వచ్చేస్తుంది వ్యాన్. సో చాలా కష్టం అనమాట. పొద్దున 5కి లేస్తే కానీ అవ్వదు పని. రోజు 5కే లేయాల్సి వస్తుంది నిద్ర. సో మన పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇవాళ వీళ్ళకి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. లంచ్ వచ్చి ఎగ్ రైస్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. బాక్స్లో నింపేస్తున్నాను చూడండి. ఎగ్ రైస్ కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అంత టైం లేదు, పిల్లలు తీసేదానికి రాలేదు. సో అందుకనైతే వీడియో తీయలేదు, వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా. సో ఎగ్ రైస్ అయితే క్యారీలకి వేసేసాను. సోను అయితే ఆల్రెడీ రెడీ అయిపోయి కింద ఉంది. చిన్ను అయితే ఇప్పుడే వెళ్తుంది, క్యారీ బ్యాగ్ తీసుకుంది, రెడీ అయిపోయింది తను. చిన్ను అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు కిందకి వెళ్తుంది. వ్యాన్ కోసం వెయిట్ చేస్తారు ఇంకా. అక్కడ చూడండి సోను వెయిట్ చేస్తుంది వ్యాన్ కోసం. బాయ్ అని చెప్పేసి వెళ్తుంది చిన్ను. ఇద్దరు వెయిట్ చేస్తున్నారు, వ్యాన్ అయితే వచ్చేసింది. ఇదన్నమాట ఇవాల్టి మన వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ స్వర్ణ సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్.